నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కులగణన సర్వే చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ను ప్రకటిస్తూ ఆ రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే మీ లోకల్ బాడీ ఎన్నికలకు వస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. కానీ మాట తప్పి ప్రభుత్వం ఎలక్షన్లకు వచ్చింది. మా బీసీల పరిస్థితి ఏంటి, మా బీసీల వాటా మా బీసీలకు కావాలని చెప్పేసి ఈశ్వరాచారి నిన్న సాయంత్రం ఈశ్వరాచారి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి పరిస్థితి చూడండి. మనం జేదిరిగుట్టలోని ఈశ్వర సాయి అంతిమయాత్ర ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈశ్వర సాయి అంతిమయాత్రలో మనం ఉన్నాం. వాళ్ళతో మాట్లాడి అసలు ఈశ్వర సాయి ఎందుకోసం చనిపోవాలనుకున్నాడు, దీని వెనుక కారకులు ఎవరు, ఈశ్వర సాయి ఒక లక్ష్యం ఏంటి, ఆయన ఏం కోరుకున్నాడు, ఎందుకోసం అని చెప్పేసి ప్రాణాలని త్యాగం చేసిందని చెప్పేసి ఇక్కడ కొంతమంది బీసీ సంఘాల నాయకులు, తర్వాత అందరూ మేధావులు అందరు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ పేట భాస్కర్ అన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న, ఎందుకోసం ఈశ్వరాచారి ఎందుకోసం ఈ ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డాడు? వాస్తవంగా చెప్పాలంటే మహత్తరమైన తెలంగాణ ఉద్యమానికి ఏదైతే శ్రీకాంతాచారి ఆజ్యం పోశాడో, ఈరోజు బీసీల ఉద్యమానికి మరి ఏదైతే అందరు విడిపోయి ఉన్న బీసీలను ఏకం చేయాలని ఒక ప్రధాన లక్ష్యంతో ఈ బీసీల చైతన్యమే మరి రాజ్యాధికారమే లక్ష్యంగా ఈరోజు మన సాయీశ్వరాచారి గారు మరణించడం, ఇకనైనా బీసీ వర్గాలు కనులు తెరవాలి. ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఏకమై రాజ్యాధికారం వైపు పయనించాలని కూడా కోరుతున్నాం. ఈరోజు ఈశ్వరాచారి మరి సెక్రటరేట్ ఉన్నది, సీఎం క్యాంపు కార్యాలయం ఉంది, అక్కడ చావకుండా కేవలం ఏదైతే తీన్మార్ మల్లన్న దగ్గర జరిగినంటే ఆ ఆఫీస్ దగ్గర పోయి తగలబడిందంటే ఒక ఏదైతే తీన్మార్ మల్లన్న మరి నా న్యాయం చేస్తాడు, రేపు రాజ్యాధికార పార్టీ పెట్టి మరి ఆ దిశలో పయనిస్తాడని ఒక నమ్మకం కొద్ది పోయి చేశాడు. ఇకనైనా బీసీలు కనులు తెరిచి మరి ఆ కోణంలో ఆలోచించాలి. మరి అలాగే ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే వాళ్ళ కుటుంబం దయనీయ స్థితిలో ఉన్నదో వారికి వెంటనే ఒక ఎక్స్గ్రేసివ్ ప్రకటించి పిల్లల్ని ఆదుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్ ప్రకటిస్తాం ఎన్నికల్లో అని చెప్పేసి మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వాన్ని, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవం కూడా బీసీలు కావాలని అడగలే, ప్రభుత్వమే దీన్ని ఏదైతే ఈ 42% మరి తేనెత్తెట్టే ఏదైతే కదిలించినట్టు మేము 42% ఇస్తామని మరి ఏదైతే వెనుకడుగు వేయడం, నిజంగా బీసీలలో మరి ప్రభుత్వము అది ఒక కాజు ఏదైతే 42% బూసిగా చూపెట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేసింది ఒక ఎత్తుగడలో భాగమే, కానీ మరి కమిట్మెంట్గా నిబద్ధత కొద్దీ చేసినట్టు మనకు కనిపిస్తలేదు. ఇప్పుడు మనం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ కోణంలో లేదు, ఉన్న శాతం కూడా తగ్గింది. మరి అట్లాగే ఆ తేనెతెట్ట తొలిపి ఈరోజు బీసీలను ఏకం చేసే ఒక కోణంలో అయితే అందరు కూడా అన్ని వర్గాలు బీసీలో ఉన్న దాదాపు 112, 122 కులాలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మరి చైతన్యం కల్పించింది. అట్లాగే ఈరోజు మిగతా అట్టడుగు వర్గాలందరూ కూడా బీసీలు ఏకతాటిపైకి వస్తే మద్దతు ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనము దొరల పాలన చూసాం, రెడ్డిల పాలన చూసాము, ఇప్పుడు బీసీల పాలన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఆ దశకు రావాలనే మన ఈశ్వరాచారి అంకురార్పణం చేసుకున్నాడు. ఆయనకు మరోసారి జోహార్లు తెలియజేస్తున్నాము. అలా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ప్రజా సంఘాల జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఇది కాంగ్రెస్ చేపించినటువంటి హత్య అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు, బీజేపీ వాళ్ళు కేంద్రం నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతారు. సో ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ఇట్లా నెట్టివేస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఈరోజు పార్టీలన్నీ కూడా కేవలం ఎత్తుగడలో భాగం, మా పార్టీకి లబ్ధి జరుగుతుందా అనే కోణంలో ఆలోచిస్తారు, కానీ ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం కావాలని మాత్రం ఆలోచిస్తలేరు. అది ఏదేమైనప్పటికీ కూడా మరి ఏదైతే అన్న ప్రకారం 42% ప్రకటించవలసిందే, అది అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మరి ప్రజలకు న్యాయం చేస్తున్నాము అనేది గ్రహించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ అంటే బీసీలందరూ ఏకమై రాజ్యాధికారం వైపు వెళ్ళాలి. ఏదైతే అట్టడుగు వర్గాలున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరూ కూడా ఏకతాటిపైకి కల్పించేందుకు ఏదైతే సమన్వయం చేసి ముందుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాం. చివరిగా బీసీ సమాజానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇప్పుడు యువత కూడా ఈరోజు మరణాలతో కాదు,
అగ్నికి ఆహుతి ఏది బతికుండి యుద్ధం చేయాలి, బతికుండి కొట్లాడాలి, బతికుండి ప్రాణం ఉంటేనే మనకు హక్కులు వస్తాయి అని మరణించడం ఇది హేయమైన చర్య, మరణించకూడదు. అయినా కానీ మరి కనువిప్పు కావాలని మరి యువకుడు నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడంటే ఇకనైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇటు బీసీ వర్గాలు ఏదైతే అట్టడుగు వర్గాలన్నీ కూడా కనులు తెరిచి ఐకమత్యంతో రేపు రాజ్యాధికారం వైపు పయనించాలని మాకు కొన్నాం. ప్రస్తుతం మనతో పాటు మధుసూదనాచారి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఆత్మహత్యను? ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ద్రోహం దరిమిల జరిగినటువంటి ఆత్మాహుతి. బీసీల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే విషయంగా భారతీయ జనతా పార్టీ కూడా, రెండు పార్టీ కూడా వ్యతిరేక వైఖరిని కొనసాగిస్తూ ఉన్నాయి. ఒక కాజు కోసం ఆత్మాహుతి ప్రయత్నం చేస్తే ఆయన కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు చేసుకున్నారు ఇప్పటి వరకు తెలుసుకునే ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి అతన్ని పరామర్శించిన దాఖలు లేవు, ఆయనను కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే బీసీలు అంటే వీళ్ళ దృష్టిలో ఓటర్లు మాత్రమే. మా మోసపూరిత మాటల్ని, హామీలని నమ్ముతారు, మాకు రాజ్యాధికారం కట్టబెడతారు, తర్వాత మేము తడిగుడ్డతో వీళ్ళ గొంతు కోసినా పర్వాలేదు అనేటువంటి అహంకార ధోరణి పాలక వ్యవస్థల ద్వారా వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆత్మగౌరవం కోసం, హక్కుల సాధన కోసం తన ప్రాణాన్ని బలిపెట్టి ఇతరులకు, అంటే తెలంగాణలో ఉండేటువంటి బీసీలకు న్యాయం జరిగి తీరాలనేటువంటి ఆలోచనతో ఈశ్వరాచారి బలిదానం జరిగింది. కాబట్టి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ ఏకమై ఒకరి హక్కుల పరిరక్షణ కోసం ఇంకొకరు కూడా కలిసి ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరైతే మన వ్యక్తుల మృతికి కారకులవుతున్నారో వాళ్లకు రాజకీయంగా మరణ శాసనం రాయాల్సినటువంటి సందర్భం ఇదే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, మేము చేసే పోరాటం మేము చేసినాం, కానీ 9th షెడ్యూల్లో పెట్టడానికి కేంద్ర సర్కార్ సిద్ధంగా లేదు, మాదేం లేదు, కేంద్ర సర్కార్దే అంటున్నారు. కేంద్ర సర్కారు చేతుల్లో ఉన్నదనేటువంటి విషయం రేవంత్ రెడ్డి ఇప్పుడు హామీ ఇచ్చిన తర్వాత బడికి పోయామన్నా చదువుకున్నాడా? ఆయన హామీ ఇచ్చే నాటికి అది ఉన్నది కదా. మరి ఇచ్చే నాటికి ఉన్నటువంటి విషయంలో ఎందుకు అతి తెలివి చూపించినట్టు, ఎందుకు నమ్మించినట్టు, ఎందుకు బిల్లులు చేస్తే కావాలి కదా. పోరాట ఫలితం ఏంది? కేసీఆర్ గారు పోరాటం చేసిండు, ఫలితం సాధించేంత వరకు చావు కూడా తెగించిండు. ఈయన చావు కాదు కదా, ఢిల్లీలో వాళ్ళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఒప్పించే ఉద్యమం వైపు తీసుకురావడంలో ఘోరమైనటువంటి విఫలం. అందుకనే ఇదంతా నమ్మించి ద్రోహం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నాడు, ప్రజలు నమ్మితే మేము ఏ మోసం మాటలైనా మాట్లాడతామని. ఆయన 2 మాటలు అన్నాడు, మోసం చేయడమే మా విధానము, ప్రజలు మోసపోతారు, దానికి వాళ్ళు సిద్ధంగా ఉండి మాకు అధికారం ఇస్తే మేము మోసం మాటలే చెప్తామని ఒక మాట అన్నారు. ఒక సామాజిక వర్గం తప్ప ఇంకెవరికి కూడా పరిపాలించే అర్హత లేదని చెప్పి మిగతా వాళ్ళందరినీ గంజిలు ఈగల్లాగా తీసేసిండు. ఓటర్లు మాత్రమే అనే విధంగా అహంకారపూరితంగా మాట్లాడిండు. ఇవన్నీ ఊరికే పోవు, కాలం సమయం. సో మీ పార్టీ నుండి కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, తర్వాత హరీష్ రావు గారు ట్వీట్ చేశారు. మీ పార్టీ నుండి ఏం భరోసా ఇస్తున్నారు కుటుంబం? మేము ఎవరు కూడా ఆత్మాహుతి పరిష్కారం కాదు. తెలంగాణ జాతికి పోరాడి సాధించుకునేటువంటి ఆ స్థైర్యం ఉన్నది, ఆ ధైర్యం ఉన్నది. సాధించబడని అసాధ్యం అన్నటువంటి తెలంగాణ విషయంలో పోరాడి సాధించినప్పుడు రిజర్వేషన్లు మన జన్మ హక్కు. రేపు ఇది ఎవరో ఇచ్చే దయాదాక్షిణ్యం మీద ఇచ్చేది కాదు. ప్రజాస్వామ్యంలో పాలక వ్యవస్థలు అందరి హక్కులను పరిరక్షించాల్సిన, వాళ్ళకు సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మనం పోరాటం చేయకపోవడం ద్వారా మనల్ని తక్కువ అంచనా ఇస్తూ ఉన్నారు. ఇక మన పోరాట పటిమను చూపించాల్సినటువంటి సమయం ఆసనం. థ్యాంక్ యూ. 42% రిజర్వేషన్ కోసం, బీసీల హక్కు కోసం 15 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి అన్న కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, అసలు ఈ ఈశ్వరాచారి మరణాన్ని ఏ విధంగా చూస్తారు? ఈశ్వరాచారి యొక్క మరణము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య. ఎందుకు హత్య అంటానంటే, బీసీ ప్రజలారా, మేధావులారా, విద్యావంతులారా, ఉద్యోగ సంఘాలారా ఆలోచించండి. అన్ని ప్రధాన పార్టీలు కలిసి మరి అలా ఒక బీసీ బిడ్డను హత్య చేసిళ్ళు. ఎందుకు అంటే 42% ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఆ 2 సంవత్సరాలు అనేక ఉద్యమాలు, బీసీ సంఘాలు, మేధావులు, ఉద్యమకారులు, నేను కూడా 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన, అదే రకంగా సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన. అంటే మా ఉద్యమాలు
మరి మా బలిదానాలు చేసుకుంటే మాకు రిజర్వేషన్లు ఇస్తారా? మేము బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మా బలిదానాలు చేసుకుంటేనే బీసీలకు 42% ఇస్తారనే ఉద్దేశంతో ఇవాళ మరి ఈశ్వరాచారి గారి యొక్క బల మరణం అంటే ఇది రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అని డిమాండ్ చేస్తున్నా. ఒక చాపర్తి కుమార్ గారికి, ఒక రచక బిడ్డకి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు అన్నమే తింటే, నువ్వు రోజు మనిషివే అనుకుంటే వెంటనే నువ్వు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయి. నీకు సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే నువ్వు ఇచ్చిన మాట కోసం, నువ్వు చేసిన 2 సంవత్సరాల కాలయాపన కోసం రేపే తక్షణమే ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయి. అప్పుడే నీకు ఒక మనిషిగా గుర్తించబడతావు. ఈ కుటుంబానికి మా సాయి ఈశ్వరాచారి యొక్క కుటుంబానికి వాళ్ళ భార్యకి వెంటనే ఉద్యోగం వేయాలి. చిన్న పిల్లలు, 3 పిల్లలు, చిన్న పసిగుడ్డులు ఉన్నారు. ఇంకా వాళ్ళ నాన్న అంటే ఎవరో తెలియదు. నాన్న ఎటుపోయిండు, మమ్మీ అని ఏడుతాడు వాళ్ళ చిన్న కొడుకు. అందుకే ఆ పాపం నీ దాకా వెళ్ళకుండా ఉండాలంటే నువ్వు రేపు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే బేషరతుగా 42% కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది. మరి అలా ఒకటే బీసీ సమాజమా? మన బీసీలకు మన ఓటు మనం వేసుకొని మనం రాజ్యాధికారంలోకి రావాలి. మరి సాయి ఈశ్వరాచారి యొక్క ఆత్మ శాంతించాలంటే ఆయన ఆత్మ బలిదానం మరి అలా బీసీల కోసం చేసిండు. బగబగ మండుతున్న మంటలు, నొప్పి, మరి వేడి మంటలు వేస్తున్నా కూడా బీసీల కోసమే నేను పెట్రోల్ పోసుకున్నా అన్నాడు. ఆ యొక్క మాటలు మరి మన బీసీల కళ్ళు తెరవాలి. మన ఓటు మనం వేసుకొని రేపు రానున్న ఎన్నికలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి బీసీలకు రాజ్యాధికారం వచ్చింది రాక మన పోరాటం ఆగొద్దని మా చాపర్తి కుమార్ గాడికి అని నేను సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన. బీసీలకు రాజ్యాధికారమే ఆత్మగౌరవ పోరాటము. మరి సాయి ఈశ్వర యొక్క ఆత్మ శాంతించాలంటే రేపటి రోజులలో బీసీల అధికారం రావాలి. మన ఓటు మనం వేసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. రైట్, ప్రస్తుతం మనతో పాటు ఈసీ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్న మనతో ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు ఇది 100% రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిర్లక్ష్యం మూలంగా, వాళ్ళ చీకటి ఒప్పందం మూలంగా ఇవాళ సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకుంటూ, ఆయన బలిదానం వృధా కాదు. ఎట్టి పరిస్థితుల్లో 3 కోట్ల మంది బీసీ సమాజం గుండెల్లో పెట్టుకుంటాం. ఇవాళ ఈ సాయి ఈశ్వరాచారి ప్రాణాలు అమూల్యమైనది. ఇవాళ వారు ఆత్మ బలిదానం చేసుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవడమే కదా. 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా నేను ఇవ్వను అని చెప్పిండు కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఆ రిజర్వేషన్ల అంశం ఊసేలేదు కదా. అదేవిధంగా ఇవాళ సాయి ఈశ్వర కుటుంబాన్ని ఏ మంత్రి ఎందుకు పరామర్శించాడు? ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు ప్రకటన చేయడు? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము చేసే పోరాటం మేము చేసినాము, కానీ కేంద్ర సర్కార్ మాకు సహకరించలేదని చెప్పి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కథ ఎట్లుందంటే సంవత్సరం అంతా బడికి పోయారు, కానీ ఎగ్జామ్లు రాసేటప్పుడు మాత్రం ఆప్సెట్ అయ్యారు. మీరు చేసినది అదే కథ. మీరు చిత్తశుద్ధితోటి చేయలేదు. చిత్తశుద్ధితోటి చేస్తే కనుక 42% రిజర్వేషన్లు పెద్ద లెక్కేం కాదు. ఆ 42% రిజర్వేషన్ల ఇవాళ ఇవ్వదలుచుకుంటే పార్టీ పరంగా ఇస్తున్నారు. మరి ఎడబడుకుర్రు. రేవంత్ రెడ్డి రోజుకో జిల్లా బహిరంగ సభ పెడుతుండు. ఎందుకు పార్టీ పరంగా 60% ఇస్తుంటలేడు? అంటే చట్టబద్ధంగా ఇవ్వరు, పార్టీ పరంగా ఇవ్వరు, మళ్ళీ బీసీపీ రెచ్చగొడతారు, మేము ఇవ్వం. అదేవిధంగా కేంద్రం ఒప్పుకుంటలేదు. కేంద్రం ఒప్పుకోకపోతే కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత కాంగ్రెస్దే. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది మీరు అమలు చేసే బాధ్యత మీదే. మీరు అమలు చేస్తేనే మీరు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది. అమలు చేయకపోతే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ను 3 కోట్ల మంది బీసీ సమాజం పొందబెడుతుంది. బీసీలు అంటే తమాషా చేస్తురా? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డినే పీఠాలు కూర్చేసిన మీరు లెక్కన. కాబట్టి మీరు ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఎట్లుంటే భవిష్యత్తులో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? బరాబర్ రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడిస్తాం, మోడీ ఇల్లు ముట్టడిస్తాం, ఏఐసిసి ఆఫీసు ముట్టడిస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, పేద కుటుంబాలు, వాళ్లకు న్యాయం జరగాలి. లేకపోతే మాత్రం ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత పావని గౌడ్ గారు ఉన్నారు. అక్క, ఎట్లా చూస్తారు
ఈశ్వరాచారి మరణాన్ని? ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హత్యగా చూస్తాము. ఆనాడు తెలంగాణ కోసము శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకోవడానికి కారణము కాంగ్రెస్ పార్టీ. ఈనాడు బీసీల కోసము బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇయ్యకపోగా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి 6 నెలల్లో ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాల నుంచి కులగణన అన్నాడు, ఆర్డినెన్స్ అన్నాడు, జంతర్ మంతర్ పోయిండు, బుక్క గులాలు చల్లుకున్నారు, వచ్చిందన్నారు, సంబరాలు చేసుకోమన్నారు. తీరా 2 సంవత్సరాలు అయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలల్లో బీసీలకు 17% రిజర్వేషన్ తగ్గించి ఇవ్వడం వల్లనే బీసీ బిడ్డలకు ఇకనైనా న్యాయం జరుగుతుందో జరగదో అనే మనస్తాపానికి గురై సాయేశ్వర గారి చనిపోవడం జరిగింది. ఆయన హత్య రేవంత్ రెడ్డి హత్య. ఆయనకు రేవంత్ రెడ్డి మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని ఈ దొంగ పనులు బంద్ చేసి మోడీ దగ్గర అదేదో మెక్సియో దాన్ని ఫుట్బాల్ ఆడుడు బంద్ చేసి జనాలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నారంటే మేము చేసే పోరాటం మేము చేస్తున్నాం, కేంద్ర సర్కార్ మాకు ఏం పోరాటం చేసింది? ఢిల్లీలో పోరాటం చేసి అందాల పోటీలు తెచ్చి పోరాటం చేస్తున్నదా? మెక్సీ అనేసి 100 కోట్లు ఖర్చు చేసి పోరాటం చేస్తున్నదా? లేకపోతే కులగణనల 41% తగ్గించి బీసీలకు అన్యాయం చేయడానికి చూసి పోరాటం చేస్తుందా? దేనికి పోరాటం చేస్తుంది? నల్లగొండల బీసీ బిడ్డకు ఉచ్చదాగించడానికి పోరాటం చేస్తుందా? దేనికి పోరాటం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ దేని మీద పోరాటం చేసింది? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పింది. కానీ బీసీలలో ఎవరన్నా కోటీశ్వరులను చేసిందా? బీసీలకు విద్యాలలో కావాలి, ఉపాధిలో కావాలి, కాంట్రాక్టులలో 42% ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఇచ్చిందా? బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారు. కేటాయించిన దాఖలాలు ఉన్నాయా? గొల్లకుర్మ సోదరులకు కానీ, నాయి బ్రాహ్మణ సోదరులకు కానీ, యాదవ ఇంకొక మన ముదిరా సోదరులకు కానీ, రజక సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి ఏదో పెట్టి ఇస్తామని చెప్పింది. అవి కూడా ఇవ్వడం జరిగిందా? అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇచ్చిండు. బీసీల పొట్టగొట్టడానికే అధికారంలోకి వచ్చిండు. బీసీలను అధికారంలోకి వచ్చి చంపుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. ఒక పక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకొక పక్క ఇటు బలిదానం. ఎట్లా చూస్తారు ఈ రెండు? అంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి అనే కదా బీసీ బిడ్డ మా బీసీలకు అన్యాయం జరుగుతుందనే మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. బీసీ బిడ్డలారా బరిగీసి కొట్లాడాలి వాళ్ళ మీద. కానీ ఈ ఎలక్షన్లలో మీరు ఏం పిలిపియబోతున్నారు? బీసీలు అందరూ ఏకం కావాలి, బీసీ బిడ్డలనే గెలిపియాలని కోరుకుంటాను. మీ పార్టీ ఆ కుటుంబానికి కావచ్చు, తర్వాత గవర్నమెంట్ కావచ్చు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేస్తుంది, మా పార్టీ ఆదుకుంటది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అధికారంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సిగ్గు శరం చంపుకొని రేవంత్ రెడ్డి అనేటోడు బీసీ బిడ్డ చచ్చిపోతే రాడా? కనీసానికి రావడానికి టైం లేదు. మెక్సీ ఆట అది సంథింగ్ ఏదో ఫుట్బాల్ ఆట ఆడడానికి మాత్రం అది టైం ఉన్నది. అది బీసీల మీద ఉన్న ప్రేమ రేవంత్ రెడ్డి అనేటోనికి. రేవంత్ గౌడ ఏంటని ఒక ఆయన చెప్తాడు. మరి ఆ గౌడ ఎక్కడున్నాడో మరి ఇవాళ ముఖం గడవలేదు. మన బీసీ బిడ్డ చచ్చిపోతే అంత దొంగ నాటకాలు, దొంగ రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇక్కడి నుంచి నన్ను తీసుకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. నా ఆత్మ బలిదానం, నా ఆత్మ బలి తర్వాత నా ఆత్మ బలిదానం అవుతుంది. నా ఆత్మ బలిదానం అవుతుంది. నా ఆత్మ బలిదానం అవుతుంది. జై బీసీ. ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించాలి. రేవంత్ రెడ్డి స్పందించాలి. ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. అప్పటి వరకు నేను లేవను. నేను చచ్చిపోతా.
ఇప్పుడు రెండో అమరుడు బత్తుల సిద్ధేశ్వర్ కావాలి. రెండో అమరుడు లే వాడు ఇవాళ లే జై బీసీ, జోహార్ సాయి ప్రసాద్, జోహార్ సాయి చారి, జోహార్ సాయి చారి, జోహార్ సాయి చారి, జోహార్ సాయి చారి, జోహార్ జోహార్ సాయి, జోహార్ సాయి కుమార్, జోహార్ సాయి కుమార్. అన్న 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 ప్రభుత్వం మొదటగా క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. నా బీసీ సమాజం తీవ్రమైన వంచనకు గురి చేసిండు బీసీ సమాజాన్ని. ఇవాళ ఎంతో మంది బలహీనులంతా కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకని ఆ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి, ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కనీసం క్షమాపణ చెప్పాలి. ఇప్పటి వరకు అది లేదు. అది లేనప్పుడు ఇంకా ఎందుకు బతికి ఉండడం? చస్తాం మేము ఖచ్చితంగా. బత్తుల సిద్ధేశ్వర్ రెండో అమరవీరుడు అవుతాడు. జై బీసీ అన్న. కానీ అన్న కానీ కానీ ఊరికి ఉత్తరాన ఉయ్యాల ఇల్లునే కట్టుకున్నా ఉయ్యాల, 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 గుట్ట ప్రహలార ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల, బీసీ ప్రజలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల, బీసీ ప్రజలారు ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల, పిల్లా పైలాము ఉయ్యాల, తల్లి పైలాము ఉయ్యాల, పిల్లలు పైలాము ఉయ్యాల, తల్లి పైలాము ఉయ్యాల, పుట్ట పెలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల, బీసీ పెలారా ఉయ్యాల నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల, జోహార్ సాయిశ్వరాచారి, జోహార్ సాయిశ్వరాచారి, రైట్. కవి గాయకులు కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాంజన గారు మనతో ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారు సాయి ఈశ్వరాచారి మరణం? సాయి ఈశ్వరాచారి మరణం అనేది యావత్ బీసీ లోకానికి తీరని లోటుగానే భావించవచ్చు. కానీ దయచేసి తెలంగాణ ఉద్యమంలో మేము ఎన్నో ఉద్యమాలు చేశాము. దాదాపు 1400 మంది విద్యార్థులను యువకులను బలిగొన్నది తెలంగాణ ఉద్యమం అయితే
దయచేసి అందరికి చెప్తా ఉన్నాను, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య అనేది శరణ్యమే కాదు, యుద్ధం అంటే యుద్ధం లాగానే చేయాలి. బరిగీసి నిలబడాలా, కొట్లాడాలి, అవసరం అనుకుంటే గల్లబట్టి నిలదీసి మా హక్కులు మాకు కావాలని చెప్పి మనం కొట్లాడాలి. కానీ మనం ఆత్మబలిదానాలు చేసుకోవద్దు. ఆత్మబలిదానాలు చేసుకోవడం వల్ల మన కుటుంబానికి మనం దూరం అవుతాం. ఈరోజు సాయి ఈశ్వరాచారికి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లల్ని ఎవరు ఆదుకుంటారు? నాయకులనే వాళ్ళు వస్తారు, ప్రసంగాలు చేస్తారు, జేజేలు కొడతారు, ఫోటోలకు పోజులు ఇస్తారు, కానీ వెళ్ళిపోతారు. తర్వాత మీ కుటుంబాన్ని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. యావత్ ప్రజానికానికి, యువజనులకు అందరికి చెప్తా ఉన్నాను, బీసీ బిడ్డలకు అందరికి చెప్తా ఉన్నాను, ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. కొట్లాడదాం, కావాలంటే ప్రభుత్వాన్ని నిలదీద్దాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పోదాము, 9వ షెడ్యూల్లో ఖచ్చితంగా దీన్ని చేర్పించాలని కొడదాం. 42% రిజర్వేషన్కై ఎంతకంటే అంత తెగిద్దాం, కానీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రధానంగా దీంట్లో మనకు వినిపించే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది, అందుకోసమే మా బీసీల కోసమే నేను చనిపోతున్నా అని చెప్పేసి ఆయన ఒక వాయిస్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దీంట్లో ఎవరిని అంతకులుగా చూస్తారు మీరు? మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ దానికి ఖచ్చితంగా మేము తప్పుపడతా ఉన్నాము. మేము చేయాల్సింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఇక్కడ చేశాడు, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాడు. వాళ్ళు 9th షెడ్యూల్ చేర్పించాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అంటే బీజేపీ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పటికైనా ఈ సాయి ఈశ్వర మరణాన్ని మీరు సిగ్గుచేటుగా తీసుకొని 42% రిజర్వేషన్ ఇవ్వాలని, 42% రిజర్వేషన్కై మా 9th షెడ్యూల్ లోపల ఈ యొక్క అంశాన్ని చేర్పించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని, ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఇక్కడ నుండి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ మీద ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని నడిపే బాధ్యత మాదే, నడుపుతాం కూడా. బీసీల పట్లనే ఈ యొక్క ప్రభుత్వం ఉంటుందని చెప్పి బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీసీల తరపునే కొట్లాడతామని తెలియజేస్తూ, ఆ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మాట తప్పకుండా ఖచ్చితంగా 9th షెడ్యూల్ లోపల ఈ యొక్క అంశాన్ని చేర్చి 42% రిజర్వేషన్ ఇచ్చేసేసి మన తెలంగాణకు న్యాయం చేయాలని, బీసీ బిడ్డలకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఒక దిక్కేమో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకో దిక్కేమో ఈ బలిదానం ఏ పార్టీ మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది? వాస్తవానికి ఈ బలిదానం అనేది పార్టీల మీద, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీలు అనేది ఉండదు కాబట్టి అక్కడ ఏ పార్టీ మీద కూడా ప్రభావం ఉండదు, ఆ వ్యక్తుల మీద ఉంటుంది. కాబట్టి ఇది వ్యక్తిగతంగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో చివరిగా తెలంగాణ సమాజానికి, బీసీ సమాజానికి ఏం చెప్పాలి? బీసీ సమాజానికి ముఖ్యంగా చెప్తాను అనేది, ఆత్మహత్యలు వద్దు, ప్రభుత్వ యుద్ధాలే ముందు. మనం యుద్ధం చేద్దాం, బరిగీసి నిలబడదాం. అవసరం అంటే ఎవరైతే మనకు ఈ యొక్క అంశాన్ని నెరవేర్చే వాళ్ళు ఉంటారో వాళ్ళని గల్లబట్టి అడుగుదాం, కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి యావత్ ప్రజానికానికి, యువజనులకు తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం మనతో పాటు పర్వత సతీష్ కుమార్ గారు ఉన్నారు. అన్న ఎలా చూస్తారు? అన్న, తీర్మార్ మల్లన్న మీద ఈ రాష్ట్రంలో బీసీలకు పెద్ద దిక్కు ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న మీద ఎంతో ఆశ పెట్టుకొని అక్కడ ఊరిన తర్వాత తీర్మార్ మల్లన్న కలగకపోవడంతో అక్కడ పెట్రోల్ పోసుకొని 42 ఆయన ఆవేదన చెప్పడానికి కోసం పోయిన యూనిస్ ఆఫీస్ కాడికి. ఇవాళ ప్రశ్నించే గొంతుగా ఇవాళ ఇంతకుముందు గతంలో ఏదైనా పబ్లిక్ ఏదైనా అన్యాయం జరిగితే TV9 దగ్గరకో, TV5 దగ్గరకో పోయి వాళ్ళ బాధను వెళ్ళబుచ్చుకుంటారు. అట్లాంటిది ఏ సామాన్యునికి, బీసీలకు సంబంధించి కానీ ఏ సామాన్యునికి ఏ రకమైన ఇబ్బంది జరిగినా సరే యూనిస్ ఆఫీస్ పోయి మా తీర్మార్ మల్లన్న ఈ సమస్య పరిష్కరించగలరన్న ఉద్దేశం. అదే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి కోసం బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అన్న ఆ మాట తీసుకుపోయి తీర్మానంతో మల్లన్నతో మాట్లాడడానికి పోయి అక్కడ ఆయన లేకపోతే కలత చెంది ఈ పెట్రోల్ పోసుకొని చనిపోయినటువంటి సాయి ఈశ్వరాచారి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు మలిదత్త ఉద్యమంలో ఏదైతే శ్రీకాంతాచారి నిప్పు పెట్టుకొని ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ముందు బాటలు వేసిండో ఈయన యొక్క ఆత్మార్పణతోని తెలంగాణలోని బీసీ కులాలు ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ ఒక దాడిపైకి వచ్చి నువ్వు చిన్న పెద్ద ముందొచ్చు, కొత్తగా వచ్చిన, పాతగా వచ్చినా కాకుండా మల్లన్న ఆధ్వర్యంలో కనుక ఒక జేఏసీ ఏర్పాటు చేసి, జేఏసీ ఆల్రెడీ మల్లన్న జేఏసీ పెట్టిండు. కొంతమంది దాన్ని విమర్శించుకోలేక పక్కదారులు బట్టి మన ఒక ఐక్యతని చాటాకని విశారదన సొంతని ఇంకొక పర్సన్ తీసుకొచ్చి వీళ్ళు కాదు వాళ్ళు కాదు బీసీలు విడగొట్టి పాలించాలనే ఉద్దేశంతో అగ్రకులాలు ఆశిస్తున్నాయి. కాబట్టి అగ్రకులాల పార్టీలకు వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడి మీరు పోయినట్టయితే గతంలో మన తాతలు తండ్రులు మోసినారు, వాళ్ళ పాడారు. ఇప్పుడు రేపు రానున్న రోజుల్లో కూడా వాళ్ళ కొడుకులకు మనం చేయాల్సిన పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఇప్పుడైనా బీసీలు మేల్కొని మన ఓటు మనం వేసుకొని ఏదైతే మల్లన్న గారు చెప్తారో మన ఓటు మనం వేసుకొని మన రాజ్యాధికారం మనం ఎన్నుకోవాలి తప్ప వాళ్ళకు ఓట్లు వేసి మన రాజ్యాధికారం కావాలంటే మనకి ఇయ్యరాలు.
కాబట్టి గ్రామీణ స్థాయి నుంచే మార్పు అనేది జరగాలి. వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఖచ్చితంగా మనం చేసినట్లయితే గెలిపించుకున్నట్లయితేనే రేపు అసెంబ్లీలో మన వాటా ప్రకారం మన ఎమ్మెల్యేలు గెలుచుకున్నప్పుడే మన వాటా మనకు దక్కుతుంది. మనకు బీసీలకు రాజకీయ అభివృద్ధితోనే బీసీలు బాగుపడతారు తప్ప లేకపోతే ఏ రకం కూడా వేరే ఆప్షన్ లేదు. ఎన్ని రోజులు బర్రెలు గొర్రెలు పథకాలకు సంక్షేమ పథకాలకు పోయినట్టయితే కనుక మళ్ళీ ఇంకా 100 సంవత్సరాలు కూడా అగ్రకుల పార్టీలకు చోద్యం చేయడం తప్ప ఇంకా వేరే ఉండదని ఇప్పుడైనా బీసీలు మేల్కోవాలని తెలియజేస్తున్నాం. పువ్వే రాలిందో నగదారిలో, పువ్వే రాలిందో నగదారిలో, జగదగిరి గుట్టలోన పువ్వే రాలిందో నగదారిలో, పువ్వే రాలిందో నగదారిలో, జగద్గిరి గుట్టలోన పువ్వే రాలిందో నగదారిలో, పువ్వే రాలిందో నగదారిలో, జగదగిరి గుట్టలోన పువ్వే రాలిందో నగదారిలో, పువ్వే రాలిందో నగదారిలో, బీసీ ఉద్యమ పోరు బిడ్డ పువ్వే రాలిందో నగదారిలో, పువ్వే రాలిందో నగదారిలో, బీసీ బిడ్డ పువ్వే రాలిందో నగదారిలో, పువ్వే రాలిందో నగదారిలో, బీసీ ఉద్యమ పోరు బిడ్డ పువ్వే రాలిందో నగదారిలో, పువ్వే రాలిందో నగదారిలో, బీసీ ఉద్యమ పోరు బిడ్డ పువ్వే రాలిందో నగదారిలో, పువ్వే రాలిందో నగదారిలో, పొరు బాట మేమంతా వెనక వస్తామే నగదారిలో, వెంటే వస్తామే నగదారిలో, ఉన్న ఊరికి దండం పెట్టి వెళ్ళిపోయినావా అచారన్న చెల్లిపోయినావా, ఉన్న ఊరికి దండం పెట్టి చెల్లిపోయినావా ఈశ్వరి చెల్లిపోయినావా, నీ ఇంటిలోన కన్నీళ్లను నింపి వెళ్ళిపోయినావా ఈశ్వరి చెల్లిపోయినావా, మీ ఇంటిలోన కన్నీళ్లను నింపి వెళ్ళిపోయినావా ఈశ్వరు చెల్లిపోయినావా, నీ భార్య పిల్లలకు దుఃఖం పెట్టి వెళ్ళిపోయినావా ఈశ్వరి చెల్లిపోయినావా, భార్య పిల్లలకు దుఃఖం పెట్టి వెళ్ళిపోయినావా నీ ఊరు కళ్ళుగా ఈ తెలంగాణకు దండం పెట్టి వెళ్ళిపోయినావా ఈశ్వరి చెల్లిపోయినావా, తెలంగాణకు దండం పెట్టి వెళ్ళిపోయినావా నీ బీసీ బిడ్డలకు దండం పెట్టి వెళ్ళిపోయినావా అచారన్న చెల్లిపోయినావా, నీ మార్తమంగా వర్ణవార్త ఉన్న జనముర వర్ణవార్త ఉన్న జనము కోకలు అంతా కదిలి వచ్చిరి జనములంతా కదిలి వచ్చిరి బీసీ బిడ్డలు 100 వచ్చిరి బీసీ బిడ్డలు 100 వచ్చి నీ రాళ్ళిలో పాటలు పాడుతున్నారన్నా ఈశ్వరన పాడుతున్నారన్నా ఆడుతున్నారన్నా సుడియకు పోయి మల్లన్న దగ్గరికి పోయి సుడియకు పోయి మల్లన్నకు అరే మల్లన్నకు దండం పెట్టి మల్లన్నకు దండం పెట్టి మల్లన్నకు దండం పెట్టి ఏమి చెప్పినావు ఈశ్వరన్న ఏమి చెప్పినావే, బీసీలంతా ఐక్యం ఉండాలని బీసీలంతా ఐక్యం ఉండాలని మళ్ళీ ఎట్లా చెప్పినావా నువ్వు మాయమైనావా, మల్లన్నకు చెప్పినావా నువ్వు మాయమైనావా, మల్లన్నకు చెప్పినావా నువ్వు మాయమైనావా, నీ మీడియా మిత్రులందరూ ఓటు వాగ్రపలందరూ మీడియా మిత్రులందరూ ఓటు వాగ్రపలు అందరూ నీ సేవా యాత్రను ఏం బాగా తీస్తుండ్రే నీ పోరును చెప్తుండ్రే బాగా ఈ తెలంగాణకు దండం పెట్టి బల 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 ఈ బీసీ బిడ్డలకు దండం పెట్టి వెళ్ళిపోయినావా ఎవరన్న చెల్లిపోయినావా, దండం పెట్టి వెళ్ళిపోయినావా ఈశ్వరన్న చెల్లిపోయినావా,
అమర హై ఈశ్వరన్న. మనతో పాటు బీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్ అన్న ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారు సాయి ఈశ్వరాచారి మరణాన్ని? నిజానికి చాలామంది ఈరోజు మాట్లాడేది ఏంటంటే 42% రిజర్వేషన్లతో ఈశ్వరాచారి మరణాన్ని ముడిపెడుతున్నారు. దానికంటే ముందుకు పోవాల్సిన అవసరం, ఆ బాధ్యత ఈరోజు మన మీద ఉన్నది. తెలంగాణ విద్యావంతులుగా, ఉద్యమకారులుగా, నిన్న జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తులుగా దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో సూర్యాపేట డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ రాజ్యాన్ని నిర్మించుకుందామనే నినాదంతో ఆ రోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ నిర్మాణం జరిగింది. దానికి సూర్యాపేట డిక్లరేషన్ అని పేరు. తెలంగాణలో బహుజన్ రాజ్య నిర్మాణం కోసం జరిగే పోరాటంలో భాగమైనటువంటి బీసీలందరూ, ఎస్సీలందరూ, ఎస్టీలందరూ యునానిమస్గా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దొరల పాలన అయ్యింది. నిన్న కేసీఆర్ కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, నిన్న వెలుమలు కావచ్చు, ఈరోజు రెడ్లు కావచ్చు, మొత్తంగా తెలంగాణ రాష్ట్ర పాలన మొత్తం కూడా దొరల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి నినదిస్తూ ఆ ఉద్యమంలో భాగమైనటువంటి వ్యక్తి ఈశ్వరాచారి. ఈశ్వరాచారిని 42% రిజర్వేషన్తో ముడిపెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదు. దానికంటే ముందు జరిగిన పోరాటాల నేపథ్యాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. మారోజు వీరన్న ఏం చెప్పిండు, జయశంకర్ సార్ ఏం చెప్పిండు, ఆకుల భూమన్న ఏం చెప్పిండు, గద్దరన్న ఏం చెప్పిండు, వాళ్ళ స్ఫూర్తితో పనిచేసినటువంటి మనము దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మొండి నాయకులు, రెడ్లు, వెలుమలు, కమ్మలు వీళ్ళందరూ కూడా గుంపుగా కలిసి తెలంగాణ సంపద మొత్తం దోసుకుంటాను, రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తలేరు, జనాభా దామచ ప్రకారంగా ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పిన హామీని తుంగలో దొక్కేళ్ళు. కాబట్టి అన్యాయానికి వ్యతిరేకంగా ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య 42% రిజర్వేషన్తో చూడాల్సిన అవసరం లేదు. 42% ఇస్తా అన్నారు లోకల్ బాడీ ఎలక్షన్లో, కానీ అవి ఇవ్వకుండానే ఎలక్షన్లు జరిపిస్తున్నారు. మా బీసీల పరిస్థితి ఏందని చెప్పేసి జైబీసీ అనుకుంటూ తను ఆత్మ బలిదానం చేస్తారు. జైబీసీ అనేది నినాదము మారోజు వీరన్న నుంచి మొదలై ఈ రోజు వరకు కొనసాగుతూ వచ్చింది. మారోజు వీరన్న నాటిన విత్తనం అది. ఆ విత్తనము ఇప్పుడు ఈరోజు కొనసాగుతూ వచ్చింది. జైబీసీ నినాదంతో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళందరూ కూడా ఈరోజు దానికి సార్థకత అంటే పలకకుండా, అది సార్థకత అయ్యే విధంగా చర్యలు లేకుండా పూర్తిగా బీసీలకు వ్యతిరేకంగా పాలన కొనసాగుతూ వచ్చింది. నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా బీసీలకు వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తూ వస్తున్నారు. జనాభా దామచ ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదా స్థానిక సంస్థల ప్రాతినిధ్యం సంబంధించి దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో గడిచిన 2-3 సంవత్సరాలుగా చాలా సీరియస్గా ఉద్యమాలు కొనసాగుతూ వస్తున్నాయి. తీన్మార్ మల్లన్న కావచ్చు, జాజల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, లేదా అనేక బీసీ సంఘాలు మాతో పాటుగా మేమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చినాం. ఆ పోరాటాల ఫలితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కన్సాలిడేట్ అయ్యి బీసీ ఉద్యమం వెనుక నిలబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దోషులుగా ఎవరిని చూస్తారు? ఏ పార్టీని దోషులుగా చూస్తారు? ఇప్పుడు సాయి మరణానికి దోషులుగా ఎవరు చూస్తారు? 3 పార్టీలు కూడా ద్రోహులే. 3 పార్టీలు కూడా ద్రోహపూరితమైన, నేరపూరితమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీలే. అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, 3 పార్టీలు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వాళ్ళ ఇంటర్నల్ స్టాండ్ ఒకటి, బయట మాట్లాడేది ఒకటి. ఈ రెండింటిని మనం స్పష్టంగా అర్థం చేసుకోకపోతే మనం మళ్ళీ మోసపోతాము. ఆ మోసాల చరిత్ర మనకొద్దు, ఆ రాజకీయ చరిత్ర మనకొద్దు. నిజాలను ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాలి. అన్ని పార్టీలకు సంబంధించి నాయకత్వ స్థానంలో ఒక పార్టీకి వెలుమలు ఉన్నారు, ఇంకో పార్టీకి రెడ్లు ఉన్నారు, ఇంకో పార్టీకి మార్వాడోళ్ళు ఉన్నారు. ఈ మార్వాడోళ్ళు, రెడ్డోళ్ళు, వెలుమోళ్ళు, కమ్మోళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయడానికి సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఆ పోరాటాల ద్వారా హక్కులు సాధించుకోవాలి, రాజకీయ ప్రాతినిధ్యం సాధించుకోవాలి. కానీ అంతకంటే ఎక్కువ వేరే ఏం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం సాధించుకోవాలి, అదే సందర్భంలో బడ్జెట్లో వాటా కూడా సాధించుకోవాలి. బడ్జెట్లో వాటా కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం నిన్న తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదిలి ఆ రాజకీయ ఉద్యమంలో భాగమైతే తప్ప ఇటువంటి ఆత్మహత్యలు ఆగవు. ఆత్మహత్యలు ఈయన ఈశ్వరుడు. నిజం చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే మన పురాణాల నుండి తీసుకుంటే ఈరోజు ఈశ్వరుడు అంటే శివుడు కూడా వీళ్ళ పాలన చూసి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. శివుడికి కూడా ఇక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితి. కేవలం రెడ్లు, వెలుమలు, కమ్మలు, మార్వాడోళ్ళకు తప్ప ఈ రాష్ట్రంలో వేరే వాళ్ళకు రక్షణ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత దుర్మార్గమైన పాలనను చూసి విసిగి చెందినటువంటి మన ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగొద్దు. రాజకీయ యుద్ధం చేద్దాం, అందరూ సైనికులకు తయారైదాం. ఆ సైనికులకు తయారై రాజకీయ యుద్ధం చేద్దాం. యుద్ధం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకుందాం, కానీ ఆత్మహత్యలు వద్దని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. భవిష్యత్తులో మీ పోరాటం ఏ విధంగా? ఖచ్చితంగా రాజకీయ పోరాటాలు చేస్తాము. ఈ 3 పార్టీలకు వ్యతిరేకంగా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మార్వాడి పార్టీ అయిన బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధం చేసి రాజకీయ అధికారాన్ని తెలంగాణలో సాధించుకుంటాం, దేశవ్యాప్తంగా కూడా సాధించుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాం. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా తయారు చేసుకున్నాం. నిన్న తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది మేమే. ఈరోజు బలమైన సామాజిక ఉద్యమాన్ని నడిపేది కూడా మేమే. ఖచ్చితంగా రాజకీయ అధికారాన్ని సాధించుకోవడం కోసం జనాభా దామచ ప్రకారం ఎవరికి ఎక్కువ, దేవులకు తక్కువద్దు. బీసీలకు రావాల్సిన వాట బీసీలకు రావాలని, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన వాట వాళ్ళకు రావాలని,
బడ్జెట్లో కూడా వాటా దక్కాలని, అన్ని రంగాలలో ఒక సమగ్రమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోని, కాంశీరాం స్ఫూర్తితోని, ఆకుల భూమన్న గద్దరన్నల స్ఫూర్తితోని రేపు భవిష్యత్ రాజకీయ కార్యాచరణ రూపొందించుకొని ప్రకటిస్తాం. ఇది ఈశ్వరాచారి ఆత్మహత్య అనేది కొనసాగుతున్న బీసీ ఉద్యమంలో, కొనసాగుతున్న సామాజిక ఉద్యమాలలో ఆయన మళ్ళీ ఒక విత్తనం నాటిపోయిండు. నిన్న శ్రీకాంతాచారి ఒక విత్తనం నాటితే ఈరోజు ఈశ్వరాచారి ఇంకొక విత్తనం నాటిండు. ఆ విత్తనాలు నాటుకుతూ పోతాము. రేపటి ఆ ఉద్యమ ఫలాలు మళ్ళీ ఈ వర్గాలు పొందే విధంగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా రాజకీయ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌలె జగన్నాథం నిన్ననే మన బీసీలకు 42% ఇస్తుందని మన కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసిందని అదే ఉద్దేశంతో మన ఈశ్వరాచారి గారు మన ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిందంటే మొట్టమొదటిసారిగా శ్రీకాంతాచారి వల్ల. మళ్ళీ ఇప్పుడు 42% రావాలని అంటే మళ్ళీ ఎందుకు రాలేదని ఆ ఆలోచన మేరకే మన ఉన్న పార్టీలని మోసం చేస్తుందని ఆయన మన పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇప్పటికైనా కూడా మా విశ్వబ్రహ్మణులకే నష్టం జరుగుతుంది. మా విశ్వబ్రహ్మణులే 2 చనిపోయారు ఇప్పుడు. ఎందుకంటే మాకు ఒక ఎమ్మెల్యే కూడా లేక మాకు వచ్చే నిధుల గురించి కూడా మాట్లాడాడు వాడే లేడు. మరి ఇప్పటి వరకు ఇంత చనిపోయినా కూడా మళ్ళీ వేరే కులాల వాళ్ళు మన ఆత్మాహుతి చేసుకోలేరు. శ్రీకాంతాచారి గారు తెలంగాణ గురించి మళ్ళీ ఈ బీసీలకు 42% వచ్చిందంటే కూడా మా జాతి విశ్వబ్రహ్మణులు మన ఈశ్వరాచారి గారు మన ఆత్మాహుతి చేసుకున్నాడు. ఇప్పటికైనా కూడా మన విశ్వబ్రహ్మణులందరూ ఐక్యమత్యంతో ఉండి మన బీసీలమందరము ఇప్పుడు సర్పంచుల ఎన్నికల లోపల కూడా మన బీసీలం ఐక్యత ఉండి బీసీలమే ఓటు వేసుకొని మనం గెలిపించుకోవాలని ఉద్దేశంతో ఈ సమావేశంలో పాల్గొన్న మన మేడ్చల్ అధ్యక్షుడు రమేష్ చారి గారు, మన మూడ్చింతల మండల అధ్యక్షులు బాలకృష్ణ గారు, అలాగే అఖిల భారత విశ్వకర్మ మహాసభ జాయింట్ సెక్రటరీ అయినటువంటి మన సత్యనారాయణ గారు పాల్గొన్నందుకు, అలాగే జలంధరచారి గారు కూడా పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ. నా పేరు వచ్చి బరుగు శివలింగము. నేను సికింద్రాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీని బీఎస్పీ పార్టీ నుంచి. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి అమాయకుల ప్రాణాలు ఎన్నో బలిగొంటున్న ప్రభుత్వాలు మన పేద బీసీ బిడ్డలను ఎన్నోసార్లు బలి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి మరణ హోమాలు జరగకుండా ఉండాలంటే బీఎస్పీ పార్టీ లాంటి సమర్థవంతమైన పాలన కలిగిన మా బిడ్డలను సావకుండా కాపాడేటువంటి పార్టీని ఎన్నుకొని ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు బలి కాకుండా కాపాడాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ జోహార్ ఈశ్వరాచారి, జోహార్ జోహార్, జోహార్ ఈశ్వరాచారి, జోహార్ జోహార్, జై బీఎస్పీ, జై బీఎస్పీ. పేరు డాక్టర్ అవ్వారు వేణుకుమార్, 42% రిజర్వేషన్ సాధన సమితి స్టీరింగ్ కమిటీ మెంబర్. ఈరోజు రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా సాయి ఈశ్వరాచారి మనస్తాపం చెంది చనిపోవడం జరిగింది. ఇట్లా అనేక మంది బీసీలు అక్కడక్కడ మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి వహించకుండా బీసీల జీవితాల పట్ల 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉన్న రిజర్వేషన్లు గత ప్రభుత్వం కంటే 17% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. పోయినసారి 23% ఉన్న రిజర్వేషన్లను 17% రిజర్వేషన్లు తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి ఒక అగ్రవర్ణ ఉగ్రవాదిగా మారాడు. మేము ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఏం చెప్తున్నామంటే, ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఉద్యమాలలో పాల్గొనండి. రాజ్యాంగబద్ధంగా మనకు తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు అమలు చేసినాయి. ఆ పద్ధతిలోనే మనము ఉద్యమించాలి తప్ప ఈ ఆత్మహత్యలు, బలిదానాలు మానుకోవాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అయినా 42% రిజర్వేషన్ సాధన సమితి అయినా మొదటి నుండి చెప్తున్నాం. 42% రిజర్వేషన్లు దక్కించుకోవాలంటే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లోనే కొనసాగితే తప్ప మనకు రిజర్వేషన్లు పరిష్కారం కావు. ఆ దశలోనే మనం పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఈశ్వరాచారి మరణానికి పూర్తి బాధ్యత వహించాలి. లేకపోతే
తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలకు ఎమ్మెల్యేలకు రాబోయే రోజుల్లో వాళ్ళ ఆఫీసులు వాళ్ళని ఎక్కడ కూడా తిరగనీయం. అట్లనే తెలంగాణలో ఉన్న క్యాబినెట్ని ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా తిరగనీయకుండా 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్ సాధ్యమవుతుంది అని చెప్తున్నా. నా పేరు డాక్టర్ అవ్వారు వేణుకుమార్, 42% రిజర్వేషన్ సాధన సమితి స్టీరింగ్ కమిటీ మెంబర్. టీఆర్పీ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ్ అక్క గారు ఉన్నారు. అక్క ఎట్లా చూస్తారు ఈశ్వరాచారి మరణాన్ని? ముందుగానైతే బీసీల కోసం అమరుడైన తమ్ముని ఆత్మ శాంతించాలని అయితే ఫస్ట్ నేను కోరుకుంటున్నా బీసీలందరి తరపున. ఇప్పటికైనా మన బీసీలు మనలో శరం సిగ్గు ఏమన్నా ఉంటే ఈ దొరల పాలనకు రెడ్డిల పాలనకు స్వస్తి పలికి ఇప్పటికైనా స్వచ్ఛందంగా బీసీల కోసం మనం పనిచేసుకొని మన కోసం మనం ఓట్లు వేసుకొని మనం రాజ్యాధికారాలకు రావాలని కోరుకుంటున్న నేను మన బీసీలందరినీ కూడా. ఎందుకంటే చాలు ఏండ్ల కొద్దిగా ఈ బీసీల ఈ రెడ్డి పాలనలు దొరల పాలనలు మోసి మన బీసీలందరికీ గూడలు కాయగాసినాయి. ఇప్పటికైనా దయచేసి మనకు ఒక మెట్టు తమ్ముడు ప్రాణత్యాగం చేసిండు మన బీసీలందరి కోసం. ఈ ఉద్యమం మన బీసీ ఉద్యమానికి నాంది వాళ్ళకిండు తమ్ముడు ప్రాణాలు అర్పించి ఈ తమ్ముని ప్రాణానికి ఆత్మకు శాంతి చేకూరాలంటే మన అందరం బీసీలం కలిసికట్టుగా మన బీసీల రాజ్యాన్ని తెచ్చుకోవాలి. మనకు మనమే స్వచ్ఛందంగా మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలి. మనం ఆ పార్టీ ఈ పార్టీలకు అతీతంగా మనం గనక గలమెత్తితే మన బీసీల గలంతో మనం ఒక్కసారి పీల్చి గట్టిగా ఊపిరితే ఈ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని మనం గద్దె దింపొచ్చని నేను మనస్ఫూర్తిగా మన బీసీలందరినీ వేడుకుంటున్నాను. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, మమ్మల్ని వెనుకబాటు పడుతున్నారని చెప్పేసి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు ఈశ్వరాచారి గారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే మేము చేసే పోరాటం మేము చేసినాము, కానీ కేంద్రం మాకు సహకరిస్తలేదు. 9th షెడ్యూల్లో పెట్టాల్సింది కేంద్రం, మనం అంతా కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా తప్పేలేదని చెప్పి. ఇప్పుడు గత ప్రభుత్వం 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 24% మార్చింది. ఇప్పుడు 24% ఉన్న బీసీ రిజర్వేషన్ ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం 17%కి మార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వంతు మేము 42% మేము ఇస్తాము అని బలపరిచినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని ఒకటి చెప్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం కూడా 42 రిజర్వేషన్ అమల్లోకి తీసుకురావాలి, ఎక్కడ కూడా 42% ఇచ్చి బీసీలను ఎక్కడ కూడా తగ్గియొద్దు అనేది అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము 42% బీసీలకు ఖచ్చితంగా ఇవ్వవలసిందే. ఇచ్చిన దానిక ఈ పోరాటాలు బీసీలే ఆగవు, ఈ ఉద్యమాలు కూడా ఎట్టి పరిస్థితులు ఆగే సమస్య లేదు. ఒక దిక్కు బలిదానం, ఇంకో దిక్కు ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో బీసీ సంఘాలుగా మీరేం చెప్పాలంటారు? మనకు బీసీలకు సిద్ధశుద్ధి ఉంటేనైతే ఇప్పుడు మన బీసీల కోసం మన బీసీ బిడ్డ ప్రాణత్యాగం చేసిండు కాబట్టి అసలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రద్దు చేయాలి. మనలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మన బీసీలలో. కానీ ఎంతసేపటికి ఎవరి భుజం వాళ్ళే తట్టుకుంటున్నాం మన బీసీలలో. మనం ఒకడు ఎదుగుతుంటే మన బీసీలో మన పుషప్ ఇయ్యం, మనం వెనకకు లాగుతాం. అందుకోసమే మన బీసీలో ఇంకా కూడా వెనకబడుతున్నాం. ఎవరైనా మన బీసీలో మన టాలెంట్ ఉండి ముందుకు వస్తే వాళ్ళని పుషప్ చేసి పైకి తీసుకురొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ కాళ్ళు పట్టి గుంజే ప్రయత్నం మనం ఏ మాటికి చేయొద్దు. అందువల్లనే మన బీసీలు వెనకబడిపోతున్నడానికి 100% నిజం. ఇది మన బీసీలు మనమే వెనకకు లాక్కుంటున్నాం. మనకెవరికన్నా మనలో ఉన్న టాలెంట్ను బీసీలలో ఉన్న టాలెంట్ని ఈ రాజకీయంగా కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కూడా మనం పుషప్ ఇచ్చుకోవాలి, మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అప్పుడే మన బీసీలో ముందుకు రాగలుగుతాం. ఈ అగ్రకులాల ఆధిపత్యాన్ని మనం బొందబెట్టగలుగుతాం. ఓకే, ఒక దిక్కేమో బీసీలు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పేసి కొంతమంది బీసీలు రేవంత్ రెడ్డిని పైకెక్కిస్తున్నారు. ఇంకొంతమంది ఏమో మనకు రావాల్సిన వాటా మనకు హక్కులు కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. అంటే అందరూ బీసీలు కలిసి ఒక ఐక్యత మీద ఉండలేరంటారు. అంటే తమ్మి ఎవరి కడుపు నింపితే వాని దరిద్రం భాష అన్నట్టు ఉంది. ఇప్పుడు మంత్రివర్గంలో మన బీసీలు ఉన్నారు, కానీ వాళ్ళ కడుపు నిండింది కాబట్టి మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఆ ఆలోచన ఉన్నంత వరకు మన బీసీలు ముందడికి రారు. ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించి మన బీసీల కోసం ఈ పదవే వద్దురా నాయన, మేము బీసీల అందరం ఒక్కటైతామని మంత్రివర్గంలో ఉన్న ఎమ్మెల్యేలో ఉన్న మన బీసీ వర్గాలని ఒక్కసారి రాజీనామా చేసి ముందడుగు వేయమను. ఎందుకు బీసీ రాజ్యాంగం రాదు? కానీ రాదు, చెయ్యరాళ్ళు. ఎందుకు చెయ్యరు అంటే వాళ్ళ కడుపు నిన్నది వాళ్ళ పిల్లలు చక్కగా ఉన్నారు. ఈ బీసీ ఎక్కడ పోయినా వాళ్ళకి సంబంధం లేదు. మనకే ఐక్యత లేదు కాబట్టి మన బీసీ వర్గాలు వెనకబడుతున్నాయి అన్నది 100% నిజం. ఓకే, ఇప్పుడు ఈశ్వరాచారి గారికి 3 పిల్లలు, ఒక భార్య. సో వీళ్ళ కుటుంబానికి మీరు ఏ విధమైన భరోసా ఇస్తారు?
ఇప్పుడైతే మనం ఏ విధమైన భరోసా ఇచ్చినా కూడా వాళ్ళ కుటుంబానికి మనం చేయలేం, ఆ లోటుని మనం తీర్చలేం. కాబట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు మన వంతుగా ఏదన్నా సాయం చేయగలిగితే ప్రభుత్వం చేయాలి. యాక్చువల్గానైతే ప్రభుత్వాన్ని చేయాలి. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల్ని తల్లి తండ్రి తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులని ఆదుకోవాలి. వాళ్ళకు ఫైనాన్షియల్గా ఎంతైనా కనీసానికి తక్కువలో తక్కువ ₹1,00,00,000 వాళ్ళకు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఉద్యోగం భార్యకి ఇవ్వాలి, పిల్లలకు చదువు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోనే పరిస్థితి ఉంది. ఇక్కడ భవిష్యత్తులో మీ పోరాటాలు ఏ విధంగా కొనసాగుతాయి? ఇదే పోరాటం. ఇది బలి కాకపోతే ఏంటంటే ఏబీసీ తమ్ముళ్ళు కూడా ఎవ్వరు కూడా ప్రాణబలి అయితే చేసుకోవద్దు. మనం బతికుండి సాధిద్దాం, బతికుండి కొట్లాడదాం. మనం తెగింపు ముందడికి పోయి వచ్చేంత వరకు స్వయశక్తుల ప్రయత్నిస్తాం తప్ప ఎటువంటి ఈ ప్రాణత్యాగాలు ఇట్లాంటి ఆత్మాహుతులు చేసుకోవడం కరెక్ట్ కాదు, చేసుకోవద్దు కూడా ఎవరు కూడా. అంతే. నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్, బీసీజేఏసీ స్టేట్ కోఆర్డినేటర్. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, బీసీ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యల వల్ల 42% బీసీ రిజర్వేషన్లు రావు. పోరాటాల ద్వారానే, ఉద్యమాల ద్వారానే ఎలాగైతే తెలంగాణ మనం సాధించుకున్నామో అలాగే మనం బీసీ రిజర్వేషన్లను కూడా ఈ ప్రభుత్వాల మీద మనము యుద్ధం ప్రకటించి ఈ ప్రభుత్వాలకి చెంపచెల్లు అనిపించే విధంగా రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీ బిడ్డలను గెలిపించుకోవాలి, ఉద్యమాలు చేయాలి. పార్లమెంట్లో 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ పెట్టేంత వరకు పోరాటం చేయాలి, ఢిల్లీలో ధర్నాలు చేయాలి, గల్లీలో ధర్నాలు చేయాలి. అప్పుడే మనకు వస్తుంది. కానీ ఉద్యమాలు చేయకుండా మనం ప్రాణత్యాగాలు చేస్తే ప్రాణాలు పోతే ఆ కుటుంబం వీధిన పడుతుంది, రోడ్డు మీద పడుతుంది, ఆ కుటుంబాలు దిక్కుతోచిన స్థితిలో ఉంటాయి. ఆ కుటుంబాన్ని ఇవాళ చనిపోయిన సాయిశ్వరాచారికి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోవాలి. ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, ఆ కుటుంబానికి ఇల్లు ప్రకటించాలి, అలా భార్యకి ఉద్యోగం కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి చెంపు పెట్టే విధంగా రేపు 15-16 తారీఖు నాడు ఢిల్లీలో దీక్షలు కూడా చేపడతాం. మేము ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వాన్ని తుంగలో దొక్కైనా సరే మేము మా రిజర్వేషన్ సాధించుకుంటాం. మీరే ఇస్తున్నారు కదన్నయ్య 42% బీసీ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా. మీరు గద్దెనెక్కేంత వరకు మేనిఫెస్టోలో పెట్టిర్రు, డిక్లరేషన్ అమలు చేసిర్రు. గద్దెనెక్కిన తర్వాత కులగణన అని చెప్పి తాసారం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు రిజర్వేషన్లు, పార్టీ పరంగా రిజర్వేషన్లు, అట్లా రకరకాల కల్లిబొల్లి మాటలు చెప్పి బీసీలని ఇంకా కూడా మోసం చేస్తూనే ఉర్రు. ఇది మీకు తగదు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి డిసెంబర్ 9, 2009లో మళ్ళీ వెనక్కి తీసుకుంటే 1,200 మంది అమరులయ్యారు. ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్లు ఇస్తాను అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిర్రు. మా గవర్నర్కి పంపిర్రు, రాష్ట్రపతికి పంపిర్రు, మళ్ళీ అలా ఆమోదించలేదు అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నెట్టుతున్నారు. ఇవాళ ఈ ఆత్మ బలిదానం ముమ్మాటికి ప్రభుత్వ హత్యగాని మేము పరిగణిస్తాం. ఈ ఆత్మహత్యకి, ఈ హత్యకి 100% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. ముమ్మాటికి వాళ్ళు చేసిన వాళ్ళ పందా వల్లనే ఇవాళ ఈ ఆత్మహత్య జరిగింది. ఇవాళ సాయిశ్వరాచారి మరణించిండు. దయచేసి యువకులు కూడా ఎవరు కూడా చనిపోవద్దని మేము మీ క్యూ న్యూస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జోహార్ సాయిశ్వరాచారి, జోహార్ జోహార్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శులు బట్ట జానయ్య గారు ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న మొన్నటి దాకా జైబీసీ అన్న ఈశ్వరాచారి ఈరోజు లేడు, ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి తెలంగాణ తొలి దశ ఉద్యమం కావచ్చు, మలి దశ ఉద్యమం కావచ్చు, ఇవాళ మరో ఉద్యమం బీసీలకు మేమెంతో మాకంత అనే నినాదంతో జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో మరి వాళ్ళ ఒక ఈశ్వరాచార్య అనే బిడ్డ మరి ఆత్మ బలిదానం చేసుకోవడం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాల యొక్క కళ్ళు తెరిపించినటువంటి సందర్భం. మరి అలా ఆయన ఆత్మ బలిదానం సాక్షిగానైనా ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా మరి ఐక్యమవుతుంది అనేటటువంటి నిదర్శనాన్ని మరి వాళ్ళ ఈ ర్యాలీ ద్వారా చూడొచ్చు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈ ఉద్యమాన్ని బీసీ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే మరి వాళ్ళ భోగాలు మొత్తం అగ్రవర్ణాలు అనుభవిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఐక్యమవుతారు అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి ఈ పాలకులు మరి వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఏదైతే సాయిశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకుంటే హాస్పిటల్లో కనీసం
ట్రీట్మెంట్ కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకపోగా అక్కడికి వచ్చినటువంటి మా సమాజాన్ని అడ్డుకొని ఇవాళ అతన్ని అంతిమయాత్రకు కూడా ఇవాళ మేయాటి ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించినటువంటి మరి తీన్మార్ మల్లన్న గారు వస్తేనే మేము యొక్క మా భర్త ఆత్మ శాంతిస్తుందని తాను భార్య ఎంతో మొత్తుకున్నప్పటికీ కూడా ఇవాళ అక్కడ 200-300 మంది పోలీసులను పెట్టి అక్కడ గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చైతన్యమవుతారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు మరి ఇవాళ అధికారానికి దూరం అవుతాం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించరు కాబట్టి ఇవాళ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో 70-80 ఏళ్ల నుంచి మనకు జరుగుతున్నటువంటి దోపిడీ మీద ఒక ఆలోచనకు వచ్చారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పత్రికలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు కావచ్చు, ఏవి కూడా మాకు సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా ప్రజలందరూ కూడా ఇవాళ ఏదైతే సాయి ఆత్మ బలిదానం సాక్షిగా మరి అదొక హెచ్చరిక మాదిరిగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలను బొందబెట్టడమే లక్ష్యంగా ముందుకు పోవాలనేటటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది? ఇక మాకు ఇప్పుడు దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో లేము. ఇవాళ చైతన్యవంతమైనటువంటి వాళ్ళు మనకు హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి వాళ్ళు మనం వేసేటటువంటి తెలివైనటువంటి అడుగులతో వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని అధికార పీఠాలు కదిలిపోవాలి తప్ప మనం ఆత్మ బలిదానాలు చేసుకొని మన కుటుంబాలని రోడ్డు పాలన చేయొద్దని, పడే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఇవాళ మెజార్టీ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. మన ఓటు మనం వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని అధికారానికి దూరం చేస్తాం. ఆ తర్వాత మనకు 42 కాదు 62 కావాలన్నా ఇచ్చుకునేటటువంటి స్థాయికి మనం ఎదుగుతాం. కాబట్టి దయచేసి ఆ వైపుగా ఆలోచన చేయాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమాజం మరి ఆ సున్నితమైనటువంటి మనస్కులందరూ కూడా మరి ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలతోనే మన కుటుంబాలను వీధిన పడేదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కార్డు తీయలే నా కార్లో ఉంది. 9618 నర్సింగ్ చేసిన తర్వాతనే ఎల్ఎల్బి చేసిన. ఓకే, మరి ఎల్ఎల్బి మంచిగా ఉంటుంది. అంటే మొన్న లాస్ట్ ఆయనతోనే తీసుకోండి. ఎందుకంటే నేను ఆయన లేదా 5 నిమిషాలు బతకలేను దాన్ని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎట్లా బతకాలి? నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి? నేను నా పిల్లల్ని చూసుకొని ఎట్లా బతకాలి? నాకు ఏ ఆధారం లేదు. మా అమ్మ చచ్చిపోయి 3 నెలలు అవుతుంది. ఇక్కడనే నా అమ్మ కూడా అన్నతో సాగు చచ్చిపోయింది. నా అమ్మ కూడా దిక్కు లేకుండానే చచ్చిపోయింది. ఎవరు వెనక ముందు లేకుండా. ఎవ్వరు లేడు చావు చనిపోయింది. నా భర్త ముందుండి నా అమ్మ సాగు చేసిండు. ఆ రోజు నా భర్త అందరి దగ్గర సహాయం అడిగి నా భర్త నా అమ్మ సాగు చేసిండు. ఇప్పుడు నా అమ్మ దగ్గరికి ఆయన పోతున్నాడు.
చుట్టరిక ముందు చాలా పెద్దగా ఉంది, కాకపోతే మాకు నా అమ్మ దగ్గరికి కూడా ఆయన పోతున్నాడయ్యా, మీకు దండాలు చేస్తా, నా పిల్లలకి దారి చూపెట్టుండ్రి అంతే. నేను ఏది అడుగుతలేను, నా పిల్లలకి దారి కావాలి. ఇప్పుడు ఎంతమంది ఎవరు ఎక్కడి నుంచి దిగొచ్చి ఏం చేస్తారో చెయ్యండ్రి, లేదా నా భర్తతో నన్ను కూడా తీసుకోండ్రి. నానంతా ప్రభుత్వానికి కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు అదే కావాలి. మినిస్టర్లు దిగొస్తారా, ఎమ్మెల్యేలు దిగొస్తారా, ఎంపీలు దిగొస్తారా, ఎవరు రేవంత్ రెడ్డి దిగొస్తాడా, కమిషనర్ల నుంచి ఎక్కడి నుంచి కేసీఆర్లు ఎవరెవరు దిగొస్తారో తెలియదు. ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి ఉందో నాకు తెలియదయ్యా. నేను నాకు ఏం చదువుకున్నదాన్ని కాదు, నేనేమి చేసిన దాన్ని కాదు. నా భర్త నాకు అన్ని ఇట్లా చూపిస్తుండే ఫోన్లలో, అవి చూస్తుండేదాన్ని అంతే. నేను అవి చూసుకుంటా నేను ఇచ్చేసిన. వాళ్ళు ఎవ్వరు మనకి తర్వాత ఏ సహాయాలు చెయ్యరు. ఎంతమందిలో చూపించిండు ఇట్లా, ఇగో చూడు పాపం వాళ్ళ కుటుంబాలు ఎట్లా అయిపోతున్నాయి. నా భర్త నాకు అన్ని చూపిస్తుండే ఫోన్లలో, అన్ని వీడియోలు చూపిస్తుండే, నాతో ప్రేమగా ఉంటుండే. కానీ ఇప్పుడు నాకు లేకుండా పోతే నేను ఎంత చచ్చిపోవాలి? నేను రోజు రోజు గడియ గడియకి నా ప్రాణం ఎక్కడ పోవాలి? ఆయనతో నేను ఎక్కడ పోవాలి? ఆయన లేని బతుకు నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? మీరు ఏం చెప్పగలుగుతారో మీరు చెప్పారు సార్. వచ్చిందమ్మా కొంచెం పక్కన అరే కొంచెం వెంకట జరుగుతున్నా, ఎంత జరుగుతుంది ఒక 2 నిమిషాలు ఎంత జరగదు. మధురాచారి గారు ఉన్నారు, వారి కుటుంబానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అదే విధంగా మండలంలో ప్రతిపక్ష నాయకుడు కాబట్టి వారు ఏం మాట్లాడుతున్నారు, వారికి ఏం మాట్లాడుతున్నారు. అవకాశం ఇస్తలేరు మీరు. ఎందుకు ఇంత ఆనమైన అట్లా ఆపేసారు? ఆయన ఏం చేస్తున్నాడని ఇప్పుడు నా భర్తని కూడా ఆఖరి నా భర్త కోరిక తీర్చలేకపోతున్నారు. ఒకరిని తమలో ఈశ్వరాచారి ఈశ్వరాచారి నిరుపేద బీసీ బిడ్డ తన కుటుంబం కోసం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి, రాజ్యాధికారంలో వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి అనేటువంటి ఆలోచనతో తన జీవితాన్ని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఎవరి కోసమైతే తన ప్రాణత్యాగం చేసిండో, ఏ బీసీ బిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ప్రయత్నం చేసిండో, ఏ బీసీ బిడ్డలు 2.5 కోట్లు ఉన్నప్పటికీ అన్యాయానికి అవమానానికి గురవుతున్నారు. ఈ అన్యాయం అవమానం సహించం, దీనికి పరిష్కారం నా చావు అనేటువంటి ఆలోచనతో ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ నాయకులుగా, విశ్వకర్మీయుడిగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ నిర్వాకం వల్ల జరిగినటువంటి మరణం కాబట్టి దీనికి బాధ్యత వహించవలసింది మీరే. 1 కోటి రూపాయల పరిహారం, ఒకరికి ఉద్యోగం, ఒక పక్కా గృహం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో బీసీ బిడ్డలమైనటువంటి మేమందరం, ఇక్కడ బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అదేవిధంగా విశ్వకర్మ పెద్దలం కూడా ఉన్నాం.
మేమందరం కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి అన్ని రకాల ఆసటగా ఉంటాం, అన్ని రకాల ఆదుకుంటాం, ప్రభుత్వం మెడలు వంచుతాం. తప్పకుండా వాళ్ళు న్యాయం జరగడానికి వాళ్ళు చేసేటువంటి న్యాయంతో పాటు మా బాధ్యతగా మా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి అమరుడు కాబట్టి ఆ అమరుని కుటుంబం కంటతడి పెడితే అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి ఆయన 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 లేని లోటు ఎవరం తీర్చం. కానీ బీసీలందరం కలిసి తప్పకుండా త్వరలోనే మేము బీసీ ముఖ్య నాయకులు అందరం కలుసుకొని బీసీ పెద్దలను విచారించి తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా మేము తప్పకుండా సహకరిస్తాం. అది మా అందరి బాధ్యత. అమరుడైనటువంటి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి, శంకరాచారి, ఈశ్వరాచారి కుటుంబం మనందరి బాధ్యత అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. తప్పకుండా బీసీ నాయకులు అందరూ ఇక్కడ ముఖ్యులున్నారు, నేను కూడా ఉన్నా. మేమందరం బాధ్యతగా తీసుకొని ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం. అదే క్రమంలో ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాం. నేను ఇటు పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఖచ్చితంగా బీసీల విషయంలో ఈ ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకుంటాం అనేటువంటి హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. నేను ఉదయగంజన్ అండి, ముదిరాజ్ సంఘం యూత్ ప్రెసిడెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి. ఈరోజు సాయి ఈశ్వరాచారి చనిపోవడం ఆత్మహత్య, ఇది ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఆ రోజు చనిపోయి ఆత్మహత్యలు బలిదానాలు చేసుకొని సాధించుకున్నాం. ఇప్పటికీ ఏం మారినట్టు కనిపిస్తుంది బీసీల పర్స్పెక్టివ్లో. ఇప్పుడు బీసీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. దీని ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యగా మేము భావిస్తున్నాము. దీన్ని మనం 17%కి దీన్ని కుదించడం వల్ల బీసీ రిజర్వేషన్ని ఆయన మనస్తాపానికి చెంది ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటి హత్యలు బీసీ బిడ్డలు కానీ బీసీ యువత కానీ ఎక్కడ కూడా నిరాశ పడకుండా ఆత్మహత్యలకి బలిదానాలకు పోకండి. మనం కలిసికట్టుగా ఉద్యమం చేసి 42% రిజర్వేషన్ని సాధించుకునే విధంగా పోరాడదాం. మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించినప్పుడు ఇది ఇక్కడితో ఆగిపోతుంది, మా బతుకులు బాగుపడతాయి, బీసీల జీవితాలు బాగుపడతాయి అనుకున్నాము. కానీ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. మళ్ళీ బలిదానాలు ఆత్మహత్యలు మొదలైనవి. ఇట్లాంటి ఆత్మహత్యలకు దారి లేకుండా ప్రభుత్వం బీసీలని గౌరవించి బీసీలకు రావాల్సిన వాటా రిజర్వేషన్ని 42%కి పెంచి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు ఆదిత్య ముదిరాజ్, నేను చింతల్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ని, ఈ యొక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గము. ఏదైతే నిన్న జరిగినటువంటి పరిణామం ఏదైతే ఈశ్వరాచారి గారు ఉన్నారో వారు చేసినటువంటి పని మనందరికీ బాధాకరము. ఏదైతే రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% 42% రిజర్వేషన్ బీసీ డిక్లరేషన్ వారు పిలిపించుకొని రాష్ట్ర నాయకులు ఏఏసీ నాయకులను పిలిపించుకొని 42% రిజర్వేషన్ ప్రభుత్వం రాగానే 42% ఇస్తా అని చెప్పి ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇవాళ వారు దొంగ జీవోలు రిలీజ్ చేసుకుంటా ఆ జీవోలు అనేటివి అసలు ఆ జీవోలు అనేటివి పనికిరాని జీవోలు ఇచ్చుకుంటా ప్రజలందరినీ ఒక తప్పుదోవ పట్టించి ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహిస్తున్నారో 17% 17% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క పరిణామం వల్ల ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈశ్వరాచారి గారు తీవ్ర మనస్తాపానికి చెంది వారు నిన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆత్మహత్య ఒక ఈశ్వరాచారి చేసుకోలేదు. ఈశ్వరాచారి చేసుకున్నటువంటి ఆత్మహత్య ప్రభుత్వమే చేసింది. దీనికి రేవంత్ రెడ్డి బాధ్యతుడు, రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి. కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా కింద ఇచ్చి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. చెప్పండి. ఎట్లా అన్న సాయి ఈశ్వరాచారి అంతిమ యాత్ర ఇవాళ బీసీల కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఇది కంప్లీట్గా ఆత్మ బలిదానం అనబడదు బ్రదర్. ఆత్మ బలిదానం ఎప్పుడైనా సరే బలిదానం అని అంటే ఎలా ఉండాలి అంటే పిరికి చర్యగా ఉండొద్దు. పిరికోడని కూడా మేము అనుకోవట్లేదు, కానీ పిల్లల్ని నాగం చేశాడు.
ఏ బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా ఎవరైనా సరే మన హక్కుల కోసం మనం కొట్లాడేటప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ధైర్యంగా కొట్లాడదాం, రేవంత్ రెడ్డి గల్లా పట్టుకుందాం, ఇచ్చినటువంటి హామీ ఎందుకు నెరవేర్చమని. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే ఒక మనస్తాపానికి గురై ఈ రెడ్డిలు, కమ్మలు, వెలమలు, దొరలు, ఈ మార్వాడి జనతా పార్టీలు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సమాజాన్ని మోసం చేస్తున్నాయనో మనస్తాపానికి గురై చనిపోవడం అయితే జరిగింది. ఈయన చావుకు ప్రధానమైనటువంటి కారణం దుర్మార్గుడు నరేంద్ర మోడీ అయితే ఇంకో దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరిని గద్దెదించాల్సిందే. మన బహుజన రాజ్యాన్ని ఢిల్లీలో తెలంగాణలో స్థాపించాల్సిందే. 42% రిజర్వేషన్స్ కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి ఇచ్చేసి ఏదో తాత్కాలికమైనటువంటి జీవోలు తీసుకొచ్చి వదిలేశాడు. ఆ జీవోల మీద రెడ్డి జాగృతి సంఘాలు కోర్టుకు వెళ్తే కోటేస్తూ ఉన్నారు. మరి బీసీలకు ఎలా రావాలి రిజర్వేషన్స్? తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో చేర్చండి. ఇక్కడ ఉన్నటువంటి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు నరేంద్ర మోడీ గల్లా పట్టుకొని నిలదీసి పార్లమెంట్లో కొట్లాడండి, మన హక్కుల్ని మనకు సాధించి పెట్టండి. అందుకే కదా మిమ్మల్ని 8 మందిని గెలిపించింది. కిషన్ రెడ్డి నీకు బాధ లేదు, నువ్వు రెడ్డివి. ఇంకో పటేల్కు ఆయన బాధ లేదు. మార్వాడి జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు? ఆయన రామచంద్రరావు, ఆయనకు బాధ లేదు. ఈయన రెడ్డి, ఆయన ఇంకొక ఆయన బ్రాహ్మణ్, ఇంకా ఏ పార్టీలు ఉన్నాయి? ఆయన వెలమదొర. మరి బీసీల పార్టీ ఏది? కాబట్టి మేమేమంటున్నాం, సరే ఓకే రాజకీయం చేస్తున్నారని బయట మాట్లాడుతున్నారు కదా, రాజకీయమే చేస్తాం. ఎలా పోతావు నువ్వు? రేవంత్ రెడ్డి మలమూత్రాలు దాపించాడని మునుగోడులో ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేస్తుంటే నల్గొండలో ఎంత దుర్మార్గం. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పోయి ఈరోజు పేపర్లో మెయిన్ బ్యానర్లో పత్రిక వేసుకుంటావా? ఏమనుకుంటున్నాను? నేను చెప్తున్నా ఎందుకనంటే ఆయనేమో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఖండిస్తా ఉన్నాడు, నువ్వు క్షమాపణ చెప్పాలి. మరి నువ్వు ఎప్పుడు చెప్తావా? ఓ బీసీ బిడ్డకు మలమూత్రాలు లభిస్తావు, ఓ బీసీ ఆత్మహత్య చేసుకుంటే నీ మంత్రి రాడు, నువ్వు రావు, ముఖ్యమంత్రి రాడు, ఒక కాంగ్రెస్ నాయకుడు రారు. గ్రామాలలో పోండి, ఈసారి ఎట్లా అడుగుతారో మీరు సర్పంచ్ ఎన్నికలలో ఓట్లు, వార్డు నెంబర్ కూడా గెలవడు మీకు ఎవడు. మేమేమంటున్నాం, ఓట్లు మాకు కావాలి, మా ప్రాణాలు అంటే మీకు లెక్కలేదా? ఏమన్నట్టు బ్రదర్ ఇది? కాబట్టి మేమంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకం కావాలి. ఈ రెడ్డి పోలీసులను మొత్తం తీసేయాలి. ఎందుకంటే రెడ్డి అనాలంటే మాకు కూడా గౌరవమే. నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేటే ఉన్నాడు. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, పోలీసు వాళ్ళని మొత్తం కింది నుంచి పైదాకా వెలుమొలం పెట్టుకున్నావు, డీజీపీ వెలమైనా ఏసీపీ వెలమైనా అసిస్టెంట్ ఇంకెవరెవరు ఉంటారు కదా, ఎస్ఐ వెలమైనా సిఐ వెలమైనా, నువ్వెవరిని పెట్టుకున్నావు? రెడ్డి వాళ్ళని పెట్టుకున్నావు. మరి ఎందుకు రాలే? ఎందుకు ఈ ఉద్యమాన్ని అణచివేసినావు? నిన్న 10 పోలీస్ స్టేషన్, తిరుమలగిరి, సికింద్రాబాదు, నన్ను, బత్తుల సిద్ధేశ్వరన్నను, మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని బువ్వ కూడా పెట్టలే, మంచిలు కూడా వేయలే మాకు. పాపం సిద్ధేశ్వరన్న ఎప్పటి నుంచో కొట్లాడుతుండే జీవితాన్ని త్యాగం చేసి, ఇంతకుముందు వస్తుంటే అర్థమయాత్రలో కింద పడిపోయిండు. కొంచెం కూడా ఇది లేదు. పోలీసు వాళ్ళు ఎవరి కోసం ఉన్నారు? తెలంగాణ సమాజాన్ని కాపాడాలి కదా, రేవంత్ రెడ్డిని కాదు కాపాడాలి. రేవంత్ రెడ్డి ఎవరండి? ప్రజలకు సర్వెంటు, పబ్లిక్ సర్వెంటు. సరే ముఖ్యమంత్రి కావచ్చు, గౌరవిస్తాం, రావాలి కదా. మరి ముఖ్యమంత్రి చేయాల్సిన పని చేయకపోతే ఇట్లనే మాట్లాడతాం. ఇలా బీజేపీ నాయకుడైన బండి సంజయ్ కూడా బీసీఏ, ఇప్పటి వరకు దీనిపైన స్పందించని. ఆయన బీసీ ఎట్లా అవుతారు బ్రదర్? ఆయన బాడీ బీసీఏ, దిమాగ్ బ్రాహ్మణే. బాడీ బీసీ, దిమాగ్ మార్వాడి దిమాగ్. ఆయన బీసీ ఎట్లా అవుతాడు? నిజంగా బీసీ అయితే కనుక నీ కాళ్ళకు నీ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకుంటా ఏమంటారు, ఈయన ఆశయం ఏదైతే ఉందో 9th షెడ్యూల్లో చేర్పించు, నేను నరేంద్ర మోడీతో కొట్లాడు, అప్పుడు ఒప్పుకుంటా. చాలామంది ఉంటారు దొంగలు, మేము బీసీలం ఎస్సీలం ఎస్టీలం అని అంటారు. అంతే కాదు, బీసీల కోసం ఎవరు కొట్లాడితే వాళ్ళు బీసీలు, బీసీ ఉద్యమంలో ఎవరు పాల్గొంటే వాళ్ళు బీసీలు, బీసీల హక్కుల కోసం ఎవరు నిలబడితే వాళ్ళు బీసీలు అవుతారు తప్ప నరేంద్ర మోడీ కూడా బీసీని అంటుండు. మనందరూ తెలియదు ఏముంది, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని చేంజ్ చేసుకుని బీసీ తాగుతాలు చేసుకున్నాడు. అట్లా అనబడదు. బీసీ అంటే ఏంటి? నువ్వు ఒరిజినల్గా నిజంగా బీసీ అయితే కనుక బీసీల తరపున నిలబడు. ఎట్టయితాడు బండి సంజయ్ బీసీ అనబడు, ఆయన పటేల్ రెడ్డి అవుతాడు కదా, ఎట్టయితాడు చెప్పు? ఆయన కూడా ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా ఏందంట, పిసిసి అధ్యక్షుడు చెప్పిండు కదా, ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడు అని అన్నాడు ఆయన. మరి ఆయన నిజంగా నువ్వు అన్నట్టు ఆయన బీసీ అయితే మరి ఈయన గౌడే అవుతాడు. ఒప్పుకుందామా? కాబట్టి రాజకీయ నాయకులు మన కులాలని, మన కులాల పేర్లని, మన కుల సంఘాలని వాడుకుంటా ఉన్నారు. మనల్ని ఈ సమాజాన్ని మొత్తం మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పని చేద్దాం, మనమే రెడ్డి అన్నకు రిజర్వేషన్ ఇద్దాం. మన రాజ్యం సాధించుకొని రెడ్డి అన్నల్ని, రెడ్డి అక్కలకి మనమే రాజ్యాధికారంలో ఓటా ఇద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒకటవుదాం. ఎస్సీలు పోటీ చేసే దగ్గర ఎస్టీలు బీసీలు సపోర్ట్ చేద్దాం. బీసీలు పోటీ చేసే దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీలు సపోర్ట్ చేద్దాం. ఎస్టీలు పోటీ చేసే దగ్గర ఎస్సీలు బీసీలు సపోర్ట్ చేద్దాం. మనే కదా, 100% ఓట్లు మనవి కదా. సరే మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు. మనం రాజ్యాధికారాన్ని సాధించుకున్నాం అనుకో, ఈ బాధలు ఉండవు. పాపం చిన్న పిల్లలు అండి, 3 పిల్లలు, వాళ్ళకు ఊరిలో ఇల్లు లేదు, ఇక్కడ ఇల్లు లేదు, ఎప్పటి నుంచో కిరాయికి ఉంటున్నారు. ఆదర్శంగా నిలబడ్డారు ఈ సమాజానికి. కులాంతర వివాహం చేసుకుని, ఒకళ్ళు ముదిరాజు, ఒకళ్ళు విశ్వకర్మ.
విశ్వకర్మలు అంటే ఎవరు? ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి వీరబ్రహ్మం గారి వారసులు. మరి అటువంటి వాళ్ళకి ఇల్లు లేదు కదా, విశ్వాన్ని నిర్మించిన వాళ్ళకి ఇల్లు లేదు కదా. వాళ్ళు విశ్వాన్ని ఏం చేస్తారు? విశ్వకర్మ స్వర్ణకారు, ఆయన బంగారం పని చేస్తాడు. మేము మొత్తుకున్నాం ఈ మార్వాడీలంతా వచ్చి బంగారం షాపులని కబ్జాలు చేశారని. ఈ రకంగా మా బతుకులు ఉన్నాయి. ఎవరు ఆదుకోవాలి వాళ్ళని? ఆలన పాలన ఎవరు చూసుకోవాలి? ఇలా చాలామంది నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు. ఆమె పిల్లల్ని పెంచి పెద్ద చేసి స్కూల్కి పంపించి పెళ్ళిళ్ళు చేసి ప్రయోజకులు వాళ్ళని చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఆమెకు డబ్బులు? ఏం పని చేసి సాధాలి? ఉన్న ఒక భర్తని కోల్పోయింది, వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకుంటారు. అదే మేము ఏమంటున్నాం, అందుకే కదా ఈ ప్రభుత్వం కూలిపోడు ఖాయం. ఒక్క సర్పంచ్ కూడా గెలిపేయకండి. ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అసలు ఓట్లేయకండి, ఎవరికి ఓట్లేయకండి. ఈ బలిదానం జరుగుతున్న ఎలక్షన్లో మీరు ఏమైనా ప్రభావం చూపే అవకాశం? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే బ్రదర్, మేము శివ రాజకీయాలు చేసేటోళ్ళం కాదు. వీళ్ళ చిన్న ఆయన ఎవరో ఆయన సరే గోరక్షణ ఏదో లొల్లి జరిగితే పలువుమని కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, మొత్తం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకెవరెవరో ఉరికారు కదా యశోద హాస్పిటల్కు. మా బిడ్డను మాత్రం గాంధీ హాస్పిటల్లో పడేస్తే చూడ్డానికి వచ్చిన పాపన పోలే మీరు బీజేపీ నాయకులు. ఈ పాపం ఎవరిది? మిమ్మల్ని ఎవరు పైసలు అడిగారు? ఎవరైనా ఎందుకు రాలే మీరు? బీసీ ద్రోహులు మా నరేంద్ర మోడీ బీసీ అంటారు కదా, మరి ఎందుకు రాలే? ఆయన పోయో పుతిన్తో చక్కర్లు కొడతాడు, ఈయన పోయో కోమటిరెడ్డి వెంకటతో చక్కర్లు కొడతాడు. వీళ్ళిద్దరు ఒకటి. మనం పిచ్చోళ్ళం. బీసీల దగ్గర కంపెనీలు లేవు, బీసీల దగ్గర భూములు లేవు, బీసీల దగ్గర వాళ్ళలాగా కోట్ల రూపాయలు లేవు. మా దగ్గర ఓట్లు ఉన్నాయి. మేము బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు యూనిటీ అవుదామని చెప్తా ఉన్నాం. అరే గాంధీ హాస్పిటల్ పోయి ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందో చూస్తాం సార్ లోపలికంటే పర్మిషన్ లేదంటాడు. సాగు కొట్టారు వీళ్ళు, సరైనటువంటి ట్రీట్మెంట్ అందియక. ఆ గాంధీ హాస్పిటల్లో గోలు ఉంటే సూది ఉండదు, సూది ఉంటే గోలు ఉండదు. అదే రేవంత్ రెడ్డి కొడుకో, బండి సంజయ్ కొడుకో, కిషన్ రెడ్డి కొడుకో, నరేంద్ర మోడీ పిల్లలో అయితే హాస్పిటల్కి పంపుతారని అంటే వాళ్ళకి ఏమన్నా జరగాలన్న ఉద్దేశం కాదు. కానీ పేదోడికి ఒక హాస్పిటల్, పెద్దోడికి ఒక హాస్పిటల్. ఏం దుర్మార్గం? మీరు కూడా గాంధీ హాస్పిటల్ని చూపించుకోవాలి రేపటి నుంచి, అంతే కదా. మరి మీరు ఎవరికి సర్వెంట్స్? మాకు కదా, మా ఓట్లతో కదా మీరు అధికారంకి ఎక్కింది. వాటిని బాగు చేయండి. హాస్పిటల్ సరిగ్గా ఉండవు, స్కూల్స్ సరిగ్గా ఉండవు, మా ప్రాణాలంటే లెక్కలేదు. ఏమనుకుంటున్నారు? ఖబర్దార్, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఒకటవుతాం. ఈ రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, మార్వడి జనతా పార్టీలని ఓడిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీలో బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం. అయితే బీసీలు అందరూ ఏకమవ్వడం అయ్యే అవకాశం ఉంది అసలు? ఇప్పుడు ఒకటి బ్రదర్, ఇంత ముందే మన ఎగ్జాంపుల్ చూసాం. మనం ఒక వ్యక్తి అడవిలో పుట్టినటువంటి ఆదివాసీ బిడ్డ హిడ్మా, ఏమున్నది ఆయన దగ్గర? ఏమున్నది చెప్పండి? పిరికెడు కంకులు కూడా లేవు. నిస్వార్థంగా పనిచేస్తే సమాజమే ఆదరిస్తుంది. యూనిటీ విప్లవం ఏదో ఒక రూపంలో వస్తుంది బ్రదర్. అవుతుందా అని అంటే ఇక్కడ చూడండి, ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి నేను చూసేటువంటి వ్యక్తి చాలా ఆర్ కృష్ణ అన్న కానీ, జాజుల సీనన్న కానీ, సిద్ధేశ్వర్ అన్న కానీ, ఇంకా చాలామంది ఉన్నారు బీసీ నాయకులు. వాళ్ళందరూ యూనిటీ అయ్యి అన్ని సంఘాలను, ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, అన్ని సబ్బండ కులాలని, మాల, మాదిగా, గౌడ, ముదిరాజు, యాదాది, పద్మశాలి, ఇలా సబ్బండ కులాలని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఒక విప్లవం మనం సృష్టిస్తే కనుక ప్రజల నుంచి మంచి యాక్సెప్టెన్సీ ఉన్నది. పెద్ద ఎత్తున దాంట్లో రాజకీయ పార్టీలలో బందీలు అయిపోయినటువంటి బీసీలు తెలియదే ఉన్నదిగా. నువ్వు అన్న చూసిన ఇంతకుముందు ఆయన కూడా బీసీ అన్నట్టు. ఇక చాలామంది ఇప్పుడు రేపు పొద్దున ఇంకొక ఆయన అయిననుకో, నేను అయిననుకో, నేను బ్రాహ్మణుడు, నేను మరి నన్ను ఒప్పుకుంటారా బ్రాహ్మణుడు అని? తెలంగాణ శాం, తెలంగాణ బ్రాహ్మణ్ అని ఒప్పుకుంటారా? నేను బ్రాహ్మణుల కోసం కూడా కొట్లాను. ఆయన రంగరాజన్ గారి పైన దాడి జరుగుతూ కూడా పోయినా, ఒప్పుకుంటారా? కాబట్టి ఇలా వాడుకుంటున్నారు మన కులాలని. ఎప్పటికి కూడా బీసీలు అవుతారు, ఎస్సీలు అవుతారు, ఎస్టీలు అవుతారు. ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకునేటువంటి క్రమంలో అన్ని కులాలను కలుపుకోవాలి, అంతే తప్ప ఈ దేశం ఇది అవునన్నా కాదన్నా కుల వ్యవస్థ. నీ కులం మారదు, నా కులం మారదు, కలిస్తే యూనిటీ అవుతాం, అంతేగాని కులం మారదు కదా. కాబట్టి మనం ఏమంటున్నాం, కులాన్ని నిర్మూలించాలంటే కులాలన్నీ ఒక్కటి కావాలి, ఒకటే యూనిటీ అయ్యి ఐక్యమత్యంతో ప్రభుత్వాలతో కొట్లాడితే సాధ్యపడుతుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం ఒకటి, ఇవాళ బీసీ ఉద్యమాలకు సంబంధించి ఈశ్వరాచారి, ఎట్లా ఈ రెండింటి మధ్యలో? అంటే నేను ఏమంటున్నానంటే బ్రదర్, ఏ అమరత్వానికైనా ముందట నిలబడేది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ముఖ్యంగా శ్రీకాంతాచారికి మనకు తెలియదు ఏమన్నది, ఆయన చనిపోయేటప్పుడు అమ్మ అనలే, నాన్న అనలే, మేము రేవంత్ రెడ్డి అనలే, కేసీఆర్ అనలే, నరేంద్ర మోడీ అనలే, నేను అనలే, ఎవ్వరు అనలే, జై తెలంగాణ అన్నాడు. ఈ చారి కూడా తనకేమనిపించిందో ఏంటో తెలియదు, కానీ తన మనసులో బీసీల దగ్గర భూములు లేవు, బీసీల దగ్గర రాజ్యాధికారం లేదు, బీసీలకు 42% రిజర్వేషన్ రావట్లేదు, ఇంకెన్ని రోజులు మేము ఏమంటారు ఇటువంటి రాజకీయ బానిసలుగా బతకాలి, వేసేటువంటి ఓటర్లుగా ఉండాలి అనేటువంటి దాంట్లో ఉన్నాడా ఎందుకో తెలియదు. కానీ నిప్పంటు పెట్టుకొని
తన అంటే చనిపోయాడంటే ఆ త్యాగం ఎవరు చేయలేదు. దాని త్యాగం అని అనాలా వద్దానంటగా అంటే అది వేరే విషయం. సరే అది అనకూడదు, ఎవరు ఆత్మ బలిదానాలు చేసుకోకూడదు, ధైర్యంగా కొట్లాడదాం. కానీ ఆ ధైర్యం చేశాడు చూసావా, ఏదైతే నేను చచ్చిపోతాను బీసీల కోసం అనేటువంటి తన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన తను రావడానికి గల కారణం ఈ రేవంత్ రెడ్డి, ఈ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఆయన పేరేం పేరు నరేంద్ర మోడీ. ఎందుకనంటే రోజు పొద్దున్న లేస్తే బీసీ ఉద్యమం గురించి చర్చ జరుగుతూ ఉంది. మొన్న బంధుకు కాల్ ఇస్తే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, రోడ్లెక్కి కొట్లాడుతూ ఉన్నాం. కొట్లాడండి అంటే ఇంక మనస్తాపానికి గురైంది. ఆయన గురయ్యి చచ్చిపోయింది. కాబట్టి ఈ సావుకు శ్రీకాంతాచారిన గౌడ ఇంకోలని పక్కన పెడితే త్యాగం గొప్పది కదా. సరే శ్రీకాంతాచారి చేసినా తను చేసినా త్యాగం గొప్పది. మొదటి బీసీ ఉద్యమకారుడు అని చెప్తా ఉన్నారు. మరి గతంలో బెల్లి లలితక్క ఇలా చాలామంది తెలంగాణ కోసం అవర్లైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈ బీసీ ఉద్యమం కోసం మొట్టమొదటి వ్యక్తిగా ఎవరైతే మన సాయి ఈశ్వరాచారి ఉన్నాడో ఆయన త్యాగం చేశాడు. కాబట్టి ఆయన విగ్రహాన్ని జగదిరి గుట్టలో పెడతారా లేకపోతే ఇంకో దగ్గర పెడతారా, బీసీ సంఘాలని చర్చించి తెలంగాణ నడిబొడ్డున పెట్టాలి. ఆ విగ్రహ ఏదైతే ఉంటుందో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారాన్ని సాధించాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.